అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ను మరో కొత్త టెన్షన్ వెంటాడుతుంది. నిన్న మొన్నటి వరకు అక్రమ వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఓపీటీ అథరైజేషన్ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే అమెరికా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ కొత్త బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం F1, M1 స్టూడెంట్ వీసా హోల్డర్స్పై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల మెడపై ఈ బిల్లు కత్తిలా వేలాడుతుంది. ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే చదువు పూర్తయిన తక్షణమే వారు అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది. అంటే వారికి వారే సెల్ఫ్ డిపోర్ట్ అవ్వాలన్నమాట. లేదంటే వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా అమెరికాలో ఉంటున్నారనే నేరం కింద వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి ప్రభుత్వమే వారిని డిపోర్టేషన్ చేస్తుంది. ఇప్పటికే చదువులు పూర్తి చేసుకున్న ఓపీటీ అథరైజేషన్ తీసుకొని H1B వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది. అందుకే వారంతా తమ పరిస్థితి ఏంటా అని బిక్కుబిక్కుమంటున్నారు.